బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమోన్మాది వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకారం కాగితాల రాసి డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తుంది. ఇక మజ్జివలస గ్రామానికే చెందిన పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో రాసి వెంట పడుతున్నాడు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న విషయం. అయితే బాధితురాలు రాసి ఇన్నాళ్ళు అతను పెట్టే టార్చర్ భరిస్తూ వచ్చింది. అయితే ఈ మధ్య రాజు వేధింపులు తారాస్థాయికి చేరడంతో రాసి ఈ నరకం భరించడం కన్నా మరణమే మేలని భావించింది. పొలానికి చల్లే పురుగుల మందును తాగేసింది రాసి. ఇక రాసి పురుగుల మందు తాగిన విషయం గమనించిన తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృత్యువుతో పోరాడి చివరకు కన్ను మూసింది. నవంబర్ 21న అంటే గురువారం రోజున రాసి మరణించింది. ఇక 22వ తేదీన రాసి అంత్యక్రియలు వారి స్వగ్రామమైన మజ్జివలసలోనే నిర్వహించారు. ఇక బాధితురాలి కుటుంబ సభ్యులు బంధువుల ఫిర్యాదు మేరకు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో ఈ కేసును బయటకు రానివ్వకుండా దాచిపెట్టే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం రాజు రిమాండ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక యువతి ప్రాణాలు తీసుకునేంతగా ఆమెను వేధించిన రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.